విజయవాడలో ఎన్నడూ లేనంత వర్షం ఒకే రోజు కురిసింది. ఒకే రోజు 29 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. విజయవాడలో 30 ఏళ్లలో ఎప్పుడూ కురవనంత వర్షం కురవడంతో వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. నగరం జలమయమైపోయింది. పూర్తిగా వాగులు పొంగుతున్నటువంటి విజువల్స్ మనం చూడవచ్చు. ఒక వ్యక్తి వాగును దాటే ప్రయత్నం స్థానికుల సహాయంతో చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ వ్యక్తిని స్థానికులు కాపాడిపోయారు. ఇంతలో వాగులో వాగునీటి ఉధృతికి ఆ వ్యక్తి జారిపడడం జరిగింది. ఆ వ్యక్తిని కాపాడే క్రమంలో మిగిలిన వాళ్ళు కూడా జారిపడినటువంటి విజువల్స్లో చూడవచ్చు. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో కావచ్చు, గుంటూరు జిల్లాలో కావచ్చు పరిస్థితి ఎలా ఉందో ఆ విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఉధృతి ఏ మేరకు ఉందో విజువల్స్లో కనిపిస్తోంది. చాలా ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. జనం చిగురుటాకులా వణికిపోతున్నటువంటి విజువల్స్ చూడవచ్చు. వాగును దాటే ప్రయత్నం చేస్తున్నటువంటి విజువల్స్ చూడవచ్చు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు జేసీబీ సహాయంతో వాగును దాటే ప్రయత్నం చేస్తున్నారు. వర్షం ఏ విధంగా దంచి కొడుతుందో విజువల్స్లో క్లియర్గా చూడవచ్చు. వాగుకు అటువైపు ఒక బస్సు నిలిచిపోయింది. అనేక వాహనాలు నిలిచిపోయాయి. అయితే జేసీబీ సహాయక చర్యలు చేపట్టింది. అక్కడ వారిని వాగు దాటించే ప్రయత్నం చేస్తున్నట్టు మనకు విజువల్స్లో కనిపిస్తోంది. కానీ పరిస్థితి మాత్రం తీవ్రంగా ఉంది. నీటి ఉధృతి క్రమక్రమంగా పెరుగుతోంది. ఉధృతి కారణంగా వాగు దాటలేనటువంటి దుస్థితి ఉంది. ఎటువైపు చూసినా కూడా వర్షపు నీరే కనిపిస్తోంది. పూర్తిగా 2 రోజులుగా వర్షం దంచి కొడుతుంది. ఈ వర్షం కారణంగా ఎప్పుడూ లేనంతగా ఒకే రోజుగా 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం ఈ దుస్థితి కారణమని చెప్పవచ్చు. దిక్కుల వాన జాడే కనిపిస్తోంది. విజయవాడ నగరంలో ప్రస్తుత దుస్థితి ఎలా ఉందో ఈ విజువల్స్లో చూడవచ్చు. నగరం నడిబొడ్డున పూర్తిగా జలమయమైపోయింది. జనం సహాయక చర్యల్లో భాగంగా పోలీసులు, స్థానికుల సహాయంతో తమ ప్రాంతాలకు చేరుకుతున్నటువంటి పరిస్థితి. లైఫ్ జాకెట్లు వేసుకొని నగరంలో ఈదుతున్నటువంటి దుస్థితి నెలకొంది. ప్రస్తుతం విజయవాడ టౌన్లో ఎలాంటి పరిస్థితి ఉందో చూడవచ్చు. మరోవైపు విజయవాడ శివారు ప్రాంతాల్లో ఏ విధంగా జనం కొట్టుకొని పోతున్నారో విజువల్స్లో చూడవచ్చు. వారిని కాపాడే ప్రయత్నం చేసినటువంటి ప్రజలు కూడా కొట్టుకొని పోతున్నారు. అయితే స్థానికులు తాళ్ళ సహాయంతో వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది వరద ఉధృతికి కొట్టుకుపోతున్నటువంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. దుర్గా గుడి సమీపంలో కూడా కొండ చర్యలు విరిగిపడడంతో ఇప్పటికే 5గురు మరణించినట్టు తెలుస్తుంది. చాలామందికి గాయాలయ్యాయి. కానీ పరిస్థితి మాత్రం తీవ్రంగా ఉంది. వర్షం ఆగితే సరే కానీ వర్షం ఇలాగే కొనసాగితే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. వరద నీటిలో కొట్టుకొని పోతున్న వ్యక్తిని తాడు సహాయంతో కాపాడే ప్రయత్నం స్థానికులు చేస్తున్నారు. విజువల్స్లో వరద ఉధృతి ఎంత దారుణంగా ఉందో విజువల్స్లో క్లియర్గా చూడవచ్చు. ప్రవాహ వేగం రోజుకి పెరుగుతోంది. గంటకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే స్థానికులు వరద ప్రవాహంలో కొట్టుకొని పోతున్న వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమందిని కాపాడి బయటికి తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వరద ఉధృతి ఏ మేరకు ఉందో విజువల్స్లో చూడవచ్చు. మరొక ప్రాంతంలో లోడుతో వెళ్తున్నటువంటి లారీ వరద ఉధృతికి బోల్తా కొట్టింది. వాగులోంచి డ్రైవర్ను స్థానికులు, పోలీసులు కాపాడి బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ విజువల్స్లో చూడవచ్చు లారీ ఏ విధంగా బోల్తా పడిందో. కోళ్ళకు సంబంధించినటువంటి మేతను లారీ తీసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే వాగు దాటే ప్రయత్నం చేస్తోంది. వాగు దాటే ప్రయత్నంలోనే వరద ఉధృతికి లారీ బోల్తా పడింది. అయితే డ్రైవర్ మాత్రం సురక్షితంగా బయటపడినట్టు విజువల్స్లో మనకు కనిపిస్తోంది. పోలీసులు, స్థానికుల సహాయంతో ఆ లారీ ఓనర్ బయటపడినటువంటి పరిస్థితి ఉంది. మీకేం కాలేదు?
गणेश मंत्री